సీఎం చంద్రబాబు ప్రకటించిన ర్యాంకింగ్లో టాప్ 10లో సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ముగ్గురికి చోటు దక్కడం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురికి నియోజకవర్గంలో చోటు దక్కించుకోవడంపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, పెనుగొండ ఎమ్మెల్యే సవిత, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ టాప్ 10లో కొనసాగడం అభినందించాల్సిన విషయమని అన్నారు. ఇక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఇప్పుడు అందిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకులు ప్రకటించడం జరిగింది. మొత్తం 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల పైన ఒక అవగాహనతో అంటే వారి పనితీరు పైన ర్యాంకులు ప్రకటించారు. అయితే 90కి పైన అంటే మార్కులు వచ్చిన నియోజకవర్గాలని A+ కేటగిరీగా, అలాగే 73 నుంచి 89 మార్కులు వచ్చిన నియోజకవర్గాలను A కేటగిరీగా, పైన వచ్చిన వాళ్ళని B కేటగిరీగా అయితే లెక్కించారు. అయితే A+ కేటగిరీలో 21 నియోజకవర్గాలు, ఏ కేటగిరీలో 153 నియోజకవర్గాలు, బి కేటగిరీలో 1 నియోజకవర్గం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ A+ కేటగిరీలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో టాప్ 10లో సత్యసాయి జిల్లాలోని 3 నియోజకవర్గాలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దాదాపు 170 నియోజకవర్గాల్లో టాప్ 10లో సత్యసాయి జిల్లాలో నియోజకవర్గాలు 3 దక్కించుకున్నాయి. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే హిందూపురం, అయితే నందమూరి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం టాప్ 1గా అయితే పరిగణించవచ్చు. ఈ కోవలోనే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎటువంటి అంటే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు అత్యంత చేరువలో అంటే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి అంటే అధికారులు కానీ వీటికి పూర్తిగా దృష్టి సారించి ఈ సమస్యలు అయితే సాల్వ్ చేస్తున్నట్లయితే తెలుస్తోంది. అలాగే రెండో ప్లేస్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఉందో పెనుగొండ నియోజకవర్గము అయితే టాప్ 10లో ఒక నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం కూడా పెనుగొండ నియోజకవర్గం నిలిచింది. అంటే తమ శాఖ పైన పూర్తి పట్టు వహించి పనులు నిర్వహిస్తున్నట్లు సవితకు కూడా ర్యాంకింగ్ అయితే కేటాయించారు. అయితే టాప్ 10లో 3వ నియోజకవర్గం కాద్రి లక్ష్మీ నరసింహస్వామి. కదిరిలో అయితే టాప్ 10లో కదిరి కూడా చోటు దక్కించుకుంది. అయితే కందికుంట వెంకటప్రసాద్ ఎప్పుడూ అయితే ప్రజల పక్షాన ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా గుర్తింపు వచ్చింది. అయితే కందికుంట అంటే విజయం సాధించినప్పటి నుంచి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కందికుంట వెంకటప్రసాద్ పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధిపైనే కేంద్రం దృష్టి సాధించినట్టు, అలాగే అక్కడ ఏ సమస్య ప్రజలకు సమస్య ఉన్నా ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా కందికుంట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే కదిరి నియోజకవర్గం కూడా టాప్ 3లో చోటు దక్కించుకుంది. అయితే ముఖ్యంగా కదిరి నియోజకవర్గం చూస్తుంటే కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ వేమన జయంతి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పండుగగా చేయాలని చెప్పి ఆదేశించడంతో కందికుంట వెంకటప్రసాద్ అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో కూడా కదిరి నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా చూసుకుంటే అంటే నాయకులకు ఏదైతే మార్కులు ఇచ్చి వారికి ర్యాంకింగ్స్ కేటాయించడం అనేది ఈసారి రాజకీయ నాయకుల్లో ఉత్తేజాన్ని అయితే నింపుతుంది. అయితే పోటీపడి ర్యాంకింగ్స్ మెరుగుపరచుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికీ ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ర్యాంకింగ్స్లో నాయకుల అంటే నియోజకవర్గ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీరిపైన పూర్తిగా దృష్టి సాధించి వీరి పనితీరును పరిశీలించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ర్యాంకింగ్స్ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి పని చేయట్లేదు అనేది అయితే నిన్న వారికి కూడా కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సత్యసాయి జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి 6 నియోజకవర్గాల్లోనే 3 నియోజకవర్గాలు టాప్ 10లో 3 ఉన్నాయంటే నిజంగా రాజకీయ నాయకుల్లో అయితేనేమి నియోజకవర్గ కార్యకర్తల్లో అయితేనేమి ఉత్తేజాన్ని అయితే నింపే పరిస్థితి నెలకొంది. అయితే ఈ ర్యాంకింగ్స్ పట్ల నియోజకవర్గంలోని నాయకులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు. అలాగే రెట్టించిన ఉత్సాహంతో కూడా రాబోయే కాలంలో పార్టీ కోసం పనిచేసి మరింత మెరుగుపరుచుకోవాలని ర్యాంకు మరింత మెరుగుపరుచుకోవాలన్న తపన అయితే వారిలో పుట్టినట్లయితే తెలుస్తుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇలాంటి ర్యాంకింగ్స్ తీసుకోవడం నిజంగా శుభపరిణామమే. ఎమ్మెల్యేలు పనితీరును కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజలకు తెలియజేయడం కూడా ఒక రకంగా రాష్ట్రాభివృద్ధికి కూడా అభివృద్ధికి దోహదం పడుతుందని అయితే చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో పోటీ పడి తమ నియోజకవర్గాలను అభివృద్ధి వైపు దూసుకెళ్లే అవకాశం ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది.